మనం ఈ వీడియోలో పంచమి తిథి గురించి తెలుసుకుందామండి క్లియర్గా. ఈ ఆషాఢ మాసంలో జూలై నెలలో కదండి మనకి జూలై 15 నుంచి 23 దాకా అమ్మవారి నవరాత్రులు కదా, వారాహి మాతది. ఇప్పుడు పంచమి తిథి అంటే ఏంటో చెప్తాను. ఇందులో చూడండి. ఇప్పుడు శుద్ధ చవితి ఉదయం 8:35 వరకు తదుపరి పంచమి. 18th తిథి ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే జూలైలో ఇప్పుడు పంచమి తిథి అంటే ఏంటి? ఆ రోజు శనివారం వచ్చింది. వారాహి మాత నవరాత్రులు 9 రోజులు కూడా అందరూ మంచిగా ప్రార్థిస్తారు కదా అండి. ఇలా సాయంత్రం కదా ఈ తిథి వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళి 19th కనుక చూసుకుంటే ఇక్కడ తిథి చూసుకోండి. శుద్ధ పంచమి ఉదయం 7:36 వరకు తదుపరి షష్ఠి. ముందు రోజు నుంచే మనకి పంచమి తిథి వచ్చిందండి. అంటే అందరూ పూజిస్తారు కాబట్టి పంచమి తిథిలో అమ్మవారికి చాలా ఇష్టమైన రోజుగా పరిగణించి చెప్తారండి. కందగడ్డ అంటే భూమిలో నుంచి కంద దీపం పెడతారండి. ఆ కందగడ్డ మార్కెట్స్లో ఎక్కడైనా దొరుకుతుందండి. ఆ కంద దీపం పెట్టాలి అంటే వాళ్ళే సగం వరకు కోసి మధ్యలో దీపం కొట్టేలాగా పెడతారండి. ఆ కంద దీపం అంటే ఇప్పటి కదా కంద పండిస్తున్నారు. అది దొరకని పక్షంలో మట్టి దీపాలు ఉంటాయి కదండి, మట్టి ప్రమిదలు. ఆ 2 ప్రమిదలు తీసుకొని 2 ఒత్తులు వెలిగిస్తాం కదా. ఈసారి అటు ఇటు 5 ఒత్తులు 2 ప్రమిదలలో నువ్వుల నూనెతో వేసి వెలిగించండి. ఆ రోజు ఉట్టి రోజువారీ కుందులతో పాటు మట్టి ప్రమిదల్లో ఆ 2 చేయండి. ఖచ్చితంగా అమ్మవారు కి చాలా ఇష్టమైన పంచమి తిథి రోజు అండి. ఈరోజు తిథి ప్రకారం చూస్తే శుద్ధ పంచమి కదా. తెల్లవారుజామునే మామూలుగా ప్రతిరోజు అందరు నవరాత్రులు చేసుకుంటారు. చేసిన వాళ్ళందరికీ చెప్తున్నాను. 4 గంటల 6 రాత్రంతా తిరిగి అమ్మవారు 6 గంటల లోపు వచ్చి 6 గంటల కల్లా నిద్రిస్తారు కదా. అందుకని ఆ పొద్దున ప్రతిరోజు మనం 4 గంటల కల్లా పూజిస్తాం. కుదరని పక్షంలో అమ్మవారికి దండం పెట్టుకొని తర్వాత అయినా చేస్తాం ఉదయం పూజ. ఆ రాత్రి పూజ 7:30 ఆ తర్వాత చేస్తాం కదా. ఈరోజు మాత్రం పక్కా అందరు కుదిరించుకొని ఈ తిథి ప్రకారం శుద్ధ పంచమి తిథి కాబట్టి అట్లాగా ఉదయం వచ్చింది కాబట్టి ఉదయం ఖచ్చితంగా అందరూ 4 గంటల నుంచి 5:30 లోపు ఈ పూజ ఈ వ్రతం కనుక చేసుకుంటే చాలా మంచిది అండి. చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది. ఇప్పుడు మాకు కుదరలేని వాళ్ళు అంటే 18 చేసుకొని 19 అమ్మవారిని కదిపి సాయంత్రం కూడా చేసుకొని అయిపోయినాక కలుపుకోవచ్చు. మేము ఏం చెయ్యలేదు, ప్రతిరోజు చేసేవాళ్ళం కాదండి. మేము నవరాత్రులు చేయలేని వాళ్ళు పంచమి దీపం పెట్టచ్చా అంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ 2 ప్రమిదలలో 5 ఒత్తులేసి వెలిగించండి. ఆ రోజు పంచమి దీపం, పంచమి అంటే 5 కాబట్టి చెయ్యండి. 18 నుంచి పూజించి 19 కూడా ఫుల్లుగా పూజించి పొద్దున్నుంచి సాయంత్రం దాకా అప్పుడు వాళ్ళు చేసినాక మరుసటి రోజు అమ్మవారిని పీఠకం పెట్టుకునే వాళ్ళు ఉంటే అయిపోయినాక కదపండి. సూర్యోదయం పొద్దున్నుంచి రాత్రి దాకా అంటే మనం ఒక రోజు కింద లెక్కేస్తాం కాబట్టి పొద్దున్న చెయ్యని వాళ్ళకి కుదరని వాళ్ళకి ఉంటే మళ్ళీ అదే సాయంత్రం 19 రోజున చెయ్యండి. మంచి ఫలితం ఇస్తుంది. నేను కూడా చేస్తాను ఆ రోజు. మీకు డౌట్ క్లియర్ అయిందని నేను అనుకుంటున్నా. పంచమి తిథి గురించి నేను క్లారిటీగా మీకు చెప్పాను. అందరూ చేసుకోవచ్చు.
ప్రతిరోజు చేసేవాళ్ళు చేసుకోవచ్చు. ప్రతిరోజు మేము నవరాత్రులు చేయలేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఆ రోజు వరకు మాత్రం చేసుకొని పొద్దున సాయంత్రం 18 చేసుకొని 19 కూడా చేసుకొని ఆ మరుసటి రోజు పీఠకం పెట్టుకున్న వాళ్ళు ఉంటే ఈ 2 రోజులు పెట్టుకునే వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు. అదే పొద్దున చేయని కుదరని వాళ్ళు ఉంటే రాత్రి 7:30 తర్వాత చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు.